హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు నేను కొన్ని మీషో ప్రొడక్ట్స్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. కొన్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనమాట. సో వాటిని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ స్ప్రే బాటిల్ అండి. ఎందుకంటే నేను కొన్ని రోజుల నుంచి నార్మల్ ఆయిల్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా పోస్తుంటే అవి ఎక్కువ పడిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ఏదన్నా మంచి ఆయిల్ స్ప్రే బాటిల్ దొరుకుద్దని నేను సర్చ్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు మీషోలో నాకు దొరికింది ఈ ప్రోడక్ట్ అనమాట. సో దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, అందుకే తీసుకున్నాను. ఇది కూడా నేను మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. స్ప్రే బాటిల్ చాలా జాగ్రత్తగా ఇచ్చారు, ప్యాకింగ్ కూడా. ఎందుకంటే ఇది గాజు బాటిల్ అండి. సో ట్రావెలింగ్లో పగిలిపోకుండా ఇలా ప్యాకింగ్ అయితే చేశారు. సో ఇదండి బాటిల్. ఇది వచ్చేసి కింద గాజు అండ్ పైన వచ్చి ప్లాస్టిక్. ఇది సూపర్ క్వాలిటీ అయితే లేదు, పైది కొంచెం డెలికేట్గా ఉంది, జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి 200 ml అనమాట. ఇందులో ఆయిల్ పోసి జస్ట్ ఇట్లా స్ప్రే చేయడమే అనమాట. దీనికి జస్ట్ ఇట్లాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సలాడ్స్లోకి కానీ లేకపోతే దోశ వేసుకుంటున్నప్పుడు కానీ ఆమ్లెట్స్ కానీ ఏదన్నా తక్కువ ఆయిల్ జస్ట్ స్ప్రే చేయాలన్నప్పుడు మనం స్పూన్తో చేస్తాం కదా, దాని బదులు అనమాట ఇది. కొంచెం కేర్ఫుల్గా ఉంది, ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉంది. నాకు దీనికంటే ఇదే చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది. సో అది కొంచెం చూసుకోండి. సో దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చి 183 రూపీస్, నాకైతే 145 రూపీస్కి అయితే వచ్చింది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో డిఎం చేయండి, నేను దీని కోడ్ని అయితే యాడ్ చేస్తాను. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టీల్ స్ట్రా. బేసిక్గా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా 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 బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఎప్పుడైనా ఏదైనా డ్రింక్ చేయడానికి స్ట్రాలు అడుగుతూ ఉంటారు కదా, మనం వాడే ప్లాస్టిక్ వాటిని రీయూజ్ చేయలేము, అలా అని చెప్పి స్టోర్ చేసుకోలేము, అలా అని చెప్పి ప్యాకెట్స్ కొనలేము. వాటి కోసమే నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది మా బాబు కోసం. సో దీన్ని కూడా మీకు చూపిస్తాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. సో చూడండి, 4 స్ట్రాస్ వచ్చినాయి, అలాగే దాంతోపాటు ఒక క్లీనింగ్ బ్రష్ కూడా వచ్చింది. ఇంత చిన్న స్ట్రాలకి అంత చిన్న బ్రష్ అనమాట. సో ఇట్లా 4 పీసెస్ అయితే వచ్చినాయి. 2 స్ట్రాలేమో స్ట్రైట్గా ఉన్నాయన్నమాట, 2 ఏమో కర్వ్డ్గా ఉన్నాయి. సో ఈ 2 వచ్చి కర్వ్డ్గా ఉన్నాయి. ఇందులో నాకు చాలా నచ్చిన ఎలిమెంట్ వచ్చి బ్రష్ అండి. చూడండి ఎంత థిన్గా ఉందో కదా. ఇది వచ్చేసి సో ఎంత బాగుందో, క్లీనింగ్కి అయితే అద్దరిపోతుంది. అండ్ సెకండరీ ఇది కూడా స్టీలే అనమాట. టూ మచ్ బాగుంది. ఎందుకంటే ఒక బయట నార్మల్ స్ట్రా, ఒక క్వాలిటీ స్ట్రా ప్లాస్టిక్ తీసుకుంటేనే 100 రూపీస్ ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం ఒక తీసుకున్నాను, జస్ట్ ఒక కార్టూన్ దాని మీద వేసి అయితే ఉందంతే. దాన్ని నేను సెకండ్ థర్డ్ టైం నుంచి యూజే చేయలేకపోయాను, ఎందుకంటే దాన్ని క్లీన్ చేయడానికి రావట్లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చి దాన్ని రీయూజ్ కూడా చేయలేను. ఎండ్ ఆఫ్ ద డే ఏ ప్రోడక్ట్ అయినా స్టీల్ చాలా మంచిదండి. సో అందుకని చెప్పి నేను చాలా సర్చ్ చేసి ఈ 4 స్ట్రాలు అయితే తీసుకోవడం జరిగింది. దీని కాస్ట్ అయితే ఎక్సలెంట్, జస్ట్ 95 రూపీస్ అండి. నాకైతే 75 రూపీస్కే వచ్చింది. ఇంకా ఆ రేట్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. మీ పిల్లలుకి ఒక 5, 6, 7, 8, 9 ఇయర్స్ హ్యాపీగా వాడేసుకోవచ్చు, అంత బాగుంది ప్రోడక్ట్. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదంటే కనుక మీరు డిఎం చేయండి. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్కాల్ప్ మసాజర్ అండి. సో ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఎప్పటి నుంచో ఇదే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిలింగ్ చేసినప్పుడు కానీ
మనం హెడ్ బాత్ చేస్తున్నప్పుడు షాంపూ అప్లై చేసినప్పుడు కానీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది హ్యాండ్స్తో ఎంతసేపు అని చేస్తాము, మనకి ఫింగర్స్ పెయిన్ రావడం ఎక్కువసేపు చేయలేం కదా, దాన్ని దృష్టిలో పెట్టి నేను ఈ స్కాల్ప్ మసాజర్ అయితే తీసుకున్నాను. సో ఇది చాలా బయట ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా కనిపిస్తుంది అనమాట. సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవడమే కాకుండా హెయిర్ చాలా మనకి మసాజ్ అయితే చాలా బాగా అవుతుంది. సో దానికోసం నేను తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి వీట్ స్ట్రా అనమాట. నాకు నార్మల్ ప్లాస్టిక్ కన్నా వీట్ స్ట్రా అంటే చాలా ఇష్టం. ఇది కొంచెం ఎకో ఫ్రెండ్లీ కూడా. సో దీనికి హ్యాండిల్ అయితే విడిగా వస్తుంది, మనం అటాచ్ చేసుకోవాలి. సో ఇది ఎందుకు డిటాచబుల్ ఇస్తారు అంటే మనం షాంపూ చేసుకుంటాం కదా, షాంపూ చేసినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో దీన్ని ఇట్లా రిమూవ్ చేసి ఇందులో షాంపూ యాడ్ చేసి మళ్ళీ దీంతో మనం క్లోజ్ చేసేయాలన్నమాట. చేసి అప్పుడు మనం ఇట్లాగా షాంపూ అప్లై చేస్తూ ఉంటే ఆ షాంపూ అనేది మన హెడ్ మీద పడుతూ మసాజ్ అవుతూ వాష్ అనేది అవుతుంది. సో దాని పర్పస్ మీద డిటాచబుల్ ఇస్తారు. మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదా నార్మల్గా మీరు అప్లై చేసుకొని దీంతో చేసుకోవచ్చు. నార్మల్ ఆయిలింగ్ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. బేసిక్గా ఇది హార్డ్ బీట్ స్ట్రా మెటీరియల్, కానీ ఇదైతే చాలా స్మూత్ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 85 రూపీస్ అండి. కానీ నాకు ఎండ్ ఆఫ్ ద డే నాకు ఓన్లీ 69 రూపీస్కి అయితే వచ్చింది. మీరు పేమెంట్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ చేస్తే నియర్లీ 20 to 25 రూపీస్ అయితే తగ్గుద్ది అనమాట మీషోలో. సో అదే అడ్వాంటేజ్. సో నాకైతే 65 రూపీస్కి సూపర్ ప్రోడక్ట్. నెక్స్ట్ మన ప్రోడక్ట్ వచ్చేసి ఇన్సెన్స్ బర్నర్ అండి. ఇది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. బేసిక్గా ఈ ప్రోడక్ట్ కోసం నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను, తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. చూద్దాం ఎట్లా వచ్చిందో. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇది ఏంటనుకుంటున్నారా? ధూపం అండి, ధూపం వేసేది. సో ధూపం వేసే హోల్డర్ అనమాట. దీనికి హ్యాండిల్ మనం అటాచ్ చేసుకోవాలి. వుడెన్ అనమాట ఇది. నేను వుడెన్ తీసుకున్నాను, వుడెన్ హ్యాండిల్ వచ్చేది. ఇట్లా మనం అటాచ్ చేసుకోవాలి హ్యాండిల్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఓపెన్. సో ఇందులో మనం ధూపం వేస్తాం కదండి. మనం ఇప్పుడు సపోజ్ దేవుడికి ఇప్పుడు పూజలు చేసినప్పుడు ఇల్లంతా మనం ధూపం వేయాలి అనుకున్నప్పుడు ఇందులో ధూప్ స్టిక్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేసుకుని ఇల్లంతా ఇట్లా వేస్తాం అనమాట. అట్లాగే మనం హెయిర్ తలస్నానం చేసిన తర్వాత చాలామందికి హెయిర్ని దీంతోనే ఆరపెట్టుకునే అలవాటు ఉంటుంది కదా. సో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో జస్ట్ వేసుకుని దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకుని జస్ట్ ఇట్లాగా హెయిర్కి ఇలా ఇస్తామన్నమాట. ఫ్రాగ్రెన్స్ అన్నది మన హెయిర్కి వెళ్తుంది. అట్లాగే ఇంట్లో చాలా బాగుంటుంది ఇది ఈ ప్రోడక్ట్ అన్నది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇది కొంచెం లూజ్ వచ్చింది హెడ్. సో దీన్ని నేను అటాచ్ చేయగలనో లేదో చూడాలి. కింద స్క్రూ అయితే ఉంది, అటాచ్ చేయొచ్చు. సో బేసిక్గా అప్పుడప్పుడు మనం కొంచెం రీజనబుల్గా ఉన్నప్పుడు చిన్న చిన్న మిస్ఫైర్ అయితే అవుతాయి ప్రొడక్ట్స్. సో నేను ఫస్ట్ అయ్యే భయపడ్డాను, కానీ ఏది అవ్వలేదు. ఇంచుమించు అన్నీ బాగానే ఉన్నాయి. సో ఇది ప్రోడక్ట్ ఓవరాల్. సో ఇట్లాంటివి కొన్ని ప్లాస్టిక్లో అట్లా కూడా ఉన్నాయి. అవి కొంచెం 150 170 రేటుకి కూడా ఉన్నాయి. కానీ నేను క్లియర్గా అనుకున్నాను నాకు వుడెన్ హ్యాండిల్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఇదంతా కొంచెం క్వాలిటీది కావాలని చెప్పి అందుకనే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టాను. ఇది 280 రూపీస్ 290 రూపీస్ చూపించింది అనమాట సైట్లో. పేమెంట్ టైంలో నాకు 250 రూపీస్కి వచ్చింది. సో 250 రూపీస్ నాకైతే ఓకే ఇది. ఎందుకంటే లాంగ్ లాస్ట్ అయితే ఉంటుంది. ఇట్లాంటి మెటీరియల్ మనం తీసుకున్నామంటే చాలా హార్డ్ మెటీరియల్, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కనుక నాకు DM చేయండి ఆర్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. సో ఇది మన లాస్ట్ ప్రోడక్ట్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇదండి మన మీషో న్యూ టైప్ ఆఫ్ ఫైన్స్ అనమాట. నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ స్టే ట్యూన్ సర్దా కాసేపు శ్రీతో. థ్యాంక్ యూ, బై బై.